తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు ఎక్కువైనాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే కనుక విచ్చలవిడి జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు. మేము 1.5 సంవత్సరంగా ప్రతిరోజు మాట్లాడుతున్నాం. మేము అది కూడా ఊరుగా మాట్లాడంలే, సాక్ష్యము ఆధారము చూపించి మాట్లాడుతున్నాం. నక్కల దినంలో జూదం ఆడుతున్నారని చెప్పినాం, నక్కల దినంలో దొరికినారు. క్యాష్ను నిర్వహిస్తున్నారని చెప్పినాం, ప్రజలందరికీ తెలిసింది, మీకు తెలిసింది. మటకా ఉంది అంటే నెంబర్ చెప్తా ఏమొచ్చినది, మంగతాయి ఉంది అంటే ఆడాడే చూపిస్తాను. నేను స్థలాల ఆక్రమణ అంటే చూపిస్తాను. బియ్యం అమ్ముతున్నారంటే రామాంజనుడు అమ్ముతున్నాడు 3వ వార్డు, మురళి అమ్ముతున్నాడు 5వ వార్డు అని చెప్తున్నాం. పిటిషన్లు పెడతారంటే పెడతారు, లెక్కలు కొట్టేస్తున్నారు. అది అందరూ కోడే కూర్చోంది. ఈ 1 సంవత్సర కాలంలో ప్రొద్దుటూరు పట్టణంలో నియోజకవర్గంలో విచ్చలవిడి జూదం పెరిగిపోయింది. వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, కొండారెడ్డి గారి యొక్క సహకారంతో. సరే, పాత జూదాలు అంతకుముందు ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్పినట్టు సుబ్బమ్మ దోశకు, సుబ్బరాయని వడకు, అమ్మవార్షాలకు, సుకూరు బిర్యానీకి ఇది అడ్డా అని చెప్పినాడు కదా ఆ సుద్దపు సమాటలకు. ఆయన అవన్నీ గాలికి వినాయి. ఈ పొద్దుటూరు దేనికి అడ్డా అంటే కనుక 100కు 100% జూదాలకు అడ్డా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, వరదరాజిరెడ్డి కొండారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ అనునీయులు, కౌన్సిలర్లు, పాడు పరదేశి కలిసి విచ్చలవిడి జూదం నిర్వహిస్తున్నారిడ. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, మేము చెప్పిన మాటలు అబద్ధమైతే, జూదం ఈ ఊర్లో లేదనుకుంటే, వరదరాడి మనుషులే జూదం నిర్వహించకుండా ఉంటే నా జీవితంలో మరొకసారి స్టేట్మెంట్ కూడా ఇయ్యను. కానీ పోలీస్ ఎస్పీ గారి దగ్గర నా మాట పోగొట్టుకుంటా, నా విలువ పోగొట్టుకుంటా, నా గౌరవాన్ని పోగొట్టుకుంటా అబద్ధాలు మాట్లాడితే. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తానా, విచ్చలవిడిగా జూదాలు ఉన్నాయి ఈ ఊర్లోనే. మీ సిఐలు ఎస్ఐలు ఏం చేయలేని పరిస్థితి ఉంది. డిఎస్పీ గారు కంట్రోల్ చేయాలని చూసినారు. ఆయమ్మకు అవినీతి మరక బేసి బోర్డు, బయట తిరగదు, చెయ్యదు, లంచం తీసుకుంటుంది అని ఆయమ్మ మీద లేని నిందలు వేసి ఆయమ్మ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఇంకా ఎస్ఐలు సిఐలు ఏం చేస్తారు, ఏం చేయలేరు. అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదని చెప్పి ఏం చేయలేని పరిస్థితి లేక, వాళ్ళు ముందుకు పోలేక వెనక పోలేక వాళ్ళకు దమ్మున డూడు బసమని చెప్పి అంటున్నారు. ఎస్పీ గారు జోక్యం చేసుకుంటేనే ఈ ఊళ్ళో జూదాలు కంట్రోల్ అవుతాయి. ఎస్పీ గారు జోక్యం చేసుకోకపోతే ఎస్ఐలకు సిఐలకు ధైర్యం రాదు. వరదరాజిరెడ్డి వరదాడి కొడుకును కాదని చెప్పి జూదాలను ఆపగలిగిన శక్తి వీళ్ళకు లేదు. ఇది మామూలు. ఇక లేటెస్ట్ ఈ బుద్ధి యొక్క పత్రికా ప్రకటనకు ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రొద్దుటూరు నూతన జూదాలకు వరవడి శ్రీకారం చుట్టింది. కొత్త జూదాలకు, సరికొత్త జూదాలకు ప్రొద్దుటూరు అడ్డా అయింది. పాత జూదాలకు కొత్త పద్ధతిని ఇస్తున్నారు ప్రొద్దుటూరులో. ఇక్కడ 2 విషయాలు మతికి పెట్టుకోవాలా ప్రజలారా. పాత జూదాలకు నూతన పద్ధతిలో జూదం ఆడే విధానం, సరికొత్త జూదాలను పరిచయం చేస్తున్నారు ప్రొద్దుటూరులో. ఆ సరికొత్త జూదం పరిచయం చేయడమే క్యాషినో మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఇంకోటి వచ్చింది. ఇది కూడా ప్రొద్దుటూరే నెంబర్ 1, ప్రొద్దుటూరే అడ్డా. నిన్న పత్రికలో రాసినారు, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 6 మంది 8 మంది ఉన్నారు. ఏంది ఆ మ్యాటర్ అనేది ప్రజలకు తెలియాలా. ఈ జూదం ఎక్కడ పుట్టింది, దీనికి మొదలు ఎక్కడ అంటే కనుక ఈ కంపెనీ జపాన్లో ఉంది, తైవాన్లో ఉంది. అక్కడి నుంచి బెంగళూరుకు, హైదరాబాదుకు వాళ్ళ హెడ్ ఆఫీసులు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాదు. ఏమి జూదము, ఏమి లాభం అంటే 2 లాభాలు. ఒకటి, ఈ జూదాల వల్ల లాభం ఏంటంటే కనుక ఈ యాప్స్లో కానీ ఈ సైట్స్లో కానీ వీళ్ళ ద్వారా క్రికెట్ ఆడతారు, మంగతాయి ఆడతారు, క్యాష్ను కూడా ఆడతారు. దీంట్లో క్యాష్ను కూడా ఆడతారు. కలర్స్ అనే ఒకటి ఉంది. మనం పిల్లప్పుడు రామేశ్వరం తిన్నాలో మనం చూసింటాం. గుండు తెలుపు ఎరుపు తిరుగుతా వచ్చి నిలబడుతుంది కదా, కలర్స్ అంటారు. అటువంటి జూదం ఆడచ్చు, మంగతాయి ఆడచ్చు, కలర్స్ ఆడచ్చు, క్రికెట్ ఆడచ్చు, క్యాష్ను ఆడచ్చు. ఈ జూదాలు యాప్ లేకపోయి ఆడుకోవచ్చు. ఈ పెట్టింది జపానోడు, తైవానోడు. వాళ్ళ తరఫున ఆఫీసులు ఉండేది హైదరాబాదు, బెంగళూరు. ఇక్కడ పొద్దుటూరులో ఏం పరిచయం చేశారు కొత్తగా అంటే కనుక 2 రకాలు. ఒకటి, నీ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. అకౌంట్ నువ్వు ఓపెన్ చేసి నీ అకౌంట్ను వాడు కంప్లీట్గా అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. నీ అకౌంట్ను యూజ్ చేసుకుంటాడు. 15 రోజులు 20 రోజుల్లో నీకు 10,000 ఇస్తాడు. అకౌంట్లో 2 అకౌంట్లు ఉన్నాయి, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అయితే లక్షలు డ్రా చేస్తారు. సేవింగ్ అకౌంట్ అయితే కనుక
7 లక్షలు 8 లక్షల వరకే 15 రోజులకు వాడుకొని అకౌంట్ క్లోజ్ పక్కన వేసేస్తారు. నువ్వు అకౌంట్ ఇచ్చినందుకు, నీ పేరు అకౌంట్ చేసి ఇచ్చినందుకు నీకు 10,000 12,000 ఇస్తారు సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అయితే కనుక నెలకు 70,000 ఇస్తారు. 3 నెలలు వాడుకోవచ్చు. లక్షలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం. రెండో ఉద్దేశం ఏంటి తెలిసిన, ఈ వ్యాపారానికి సంబంధించి, జూదాలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన లెక్క పోలీసుల దృష్టిలో పడకుండా, వాళ్ళ పేర్లు ఏడ రాకుండా నీ పేరో నా పేరో ఎవరిదో అకౌంట్ ఓపెన్ ఉంటుంది, 15 రోజులకు నెలకు క్లోజ్ చేస్తారు. ఈ 2 కారణాల చేత ఈ వ్యవహారం చేస్తున్నారు. ఈ 2 కూడా మొట్టమొదటి ఏడ పరిచయం ఏంటంటే పొద్దుటూరే. ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండే వాళ్ళు ఎవరంటే కనుక వాళ్ళు జూదం ఆడేటోళ్ళు కాదు, జూదం నిర్వహించేటోళ్ళు కాదు, కూలికి వాళ్ళ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు 10,000కు 50,000కు 60,000కు వాళ్ళ అకౌంట్ను ఓపెన్ చేసి కూలికి ఇచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు. నిర్వహించేవాడెవరు? వరదాడి మనిషి. నిర్వహించేవాడెవరు? వరదరాడి మనిషి. వరదరాజిరెడ్డి మనుషులేమో వరదరాజిరెడ్డి నీడలో సంరక్షణగా ఉన్నారు. కూలికి అకౌంట్ ఇచ్చింటారు చూడి, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది కూడా సీక్రెట్, రహస్యంగా. ఇవన్నీ 2 టౌన్ సిఐ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటే ఒక 4-5 రోజులుగా దాంట్లో కొన్ని విషయాలు బయటకు వస్తే, కొన్ని యాప్స్లో ఎవరెవరు నిర్వహించే వాళ్ళని బయటకు వస్తే, దొరసానపల్లె మునివర వరదరాజిరెడ్డి మనిషి, ఆయన యాప్ అవన్నీ గడ్డకు వస్తే ఆయన అరెస్ట్ చేయడానికి సోమవారం రోజు ఎవరికి తెలియకుండా 1 టౌన్ ఎస్ఐని పంపించినారు. శ్రీనివాసులను లీక్ కాకూడదని చెప్పి 2 టౌన్ సిఐ పంపించినాడు. అక్కడికి పోయి 1 టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు ఒక క్లబ్లో అతను పట్టుకున్నాడు. బెంగళూరులోనో రాయచూరులోనో క్లబ్లో పట్టుకున్నాడు. ఎవరిని? మునివరను. పట్టుకుంటే మునివర వరదాడికి ఫోన్ చేసినాడు. మన ప్రభుత్వంలో నా దగ్గరికి ఎస్ఐ వచ్చాడా? అప్పుడు వరదరాజిరెడ్డి ఫోన్ తీసుకొని ఎస్ఐని గద్దిచ్చి గదులుకొని, విడిచిపెట్టి మావాని, ఏం తమాషా పడతావా, ఏమన్నా ఎవరు అనుమతి తీసుకొని వేరావు నువ్వు పట్టకరానికి, వదులు అని అంటే ఆ ఎస్ఐ నిశ్చేష్టుడైపోయి మునివరను వదిలేసి పొద్దుటూరుకు వచ్చినాడు. మునివరను పొద్దుటూరు వదిలేసి వచ్చే ఆ మునివర మళ్ళీ రాత్రికి బస్సు ఎక్కి జీప్ ఎక్కి పొద్దుటూరుకు వచ్చి కామనూరుకు పోతాడు. పొద్దున్నే కామనూరు పోయి మన ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఎస్ఐలు సీఎలు నా దగ్గరకు వచ్చారా అని చెప్పి వరదాడి దగ్గర గట్టిగా మాట్లాడతాడు. ఇంత గట్టిగా ఆయన మాట్లాడుతా అంటే వరదాడి పోలీసులను అడుగుతారంటే ఏమది, ఏమి లాభం ఆశించి మీరు ఇడిపిస్తున్నారు మునివరను? ఇంతకుముందు కూడా మునివరను ఒకసారి పట్టుకుంటే ఒక సీఐనే సస్పెండ్ చేసే పని చేసినాడు. సిఐ సత్యనారాయణ సిఐని డిఐజీ దగ్గర వినాడు, డీజీపీ దగ్గర వినాడు వరదరాజిరెడ్డి. నువ్వేమో ఎస్పీ దగ్గర పోయి జూదాలు ఉండకూడదని చెప్పి నంగనాశి మాటలు మాట్లాడొచ్చావు. వీడికి వచ్చే క్షేత్రస్థాయిలో ఎస్ఐలు సీఐలు నీ కొడుకు నువ్వు గట్టించి మాట్లాడి నీ సంరక్షణలో జూదం నిర్వహించే వాళ్ళని పెట్టుకుంటావు. ఎస్పీ దగ్గర ఏమో జూదం ఉండకూడదు అంటావు, ప్రొద్దుటూళ్ళ మటుకు ఎస్ఐలు సీఐలు నువ్వు గట్టిగా అదమాయించి జూదాలు నిర్వహించే పని చేస్తావు. మేకవనిన పులి వరదరాజిరెడ్డి, ఆకుకూరలు తినే హింసావాది వరదరాజిరెడ్డి, ఆకుకూరలు కూరగాయలు తిని హింసావాది. నన్ను చంపడానికి ప్రయత్నం చేసినాడు, సునపరాల వల్ల నడుపులను చంపినాడు. హింసావాది కాదా? మేకవనిన పులి కాదా? ఎస్పీ దగ్గర పోయి జూదాలు ఉండకూడదు అనేది పొద్దుటూరుకు వచ్చి ఎస్ఐని మందలించి గట్టిగా గదురుకొని మునివరను ఇడుసు అంటే ఏమని అర్థం? అప్పటికి ఎవరు లేరు నీ దగ్గర జూదాలాడేవాళ్ళు, ఎవరు లేరు. ఏ కౌన్సిలర్లు మొత్తం పేర్లని చెప్తా చెప్పమంటే, కౌన్సిలర్లు తమ్ముళ్ళు, మటకా వాళ్ళు, క్రికెట్ వాళ్ళు, మంగతయ్య వాళ్ళు, అందరి దగ్గర మీ కొడుకు లెక్కలు తీసుకుంటున్నాడు. అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. దసరా నుంచి మన 3 రోజుల కిందట వరకు ఆడ మల్లేలమ్మ గుడి ఎదురుకి రూములు ఉన్నాయి. ఆ రూములలో మీ కౌన్సిలర్ మురళి, 2 పేర్లు చెప్పమంటే కూడా చెప్తా. ఒకడు పోటదుత్తోడు, ఒకడు పొద్దుటూరోడు, 3 కలిసి జూదం మంగతాయి ఆడిపిస్తారా? పోలీసులు తెలిసి గమ్మునుంటారా? నక్కల జిల్లాలో కలంలో పబ్లిక్ ఆడుతా అంటే 20 రోజులు జూదం పోలీసు వాళ్ళు పట్టుకోకుండా ఉంటారా? ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు జూదం? ఇవన్నీ నీ మనసులో ఆడిపించేటి. ఈ జపాన్కు సంబంధించిన, తైవాన్కు సంబంధించిన కంపెనీ అక్కడ స్టార్ట్ అయ్యి బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులు ఓపెన్ అయితే పొద్దుటూరులో నూతన వరబడి శ్రీకారం చుట్టి అకౌంట్లు కొత్తవి ఓపెన్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీని మార్చుకుంటా జూదాలు యాప్స్లో పోయి ఆడుకుంటా అంటే ఆ నేపథ్యంలో పోలీసు వాళ్ళు పట్టుకోనికపోతే నీ మనిషి మురివలను పట్టుకొస్తా అంటే ఇడిచిపెట్టమని గదురుకుంటే ఎస్ఐని ఇడిచిపెట్టి వచ్చినాడు. ప్రమాణం చేసి చెప్తాడని చెప్పమను, వరదాడి చెప్పమని ఎస్ఐని చెప్పమను శ్రీనివాసులను. నేను మునివరను పట్టుకున్నా ఒక క్లబ్ కాడ, వరదలాడి నాకు ఫోన్ చేసి గదురుకున్నాడు, మా సీఐకి గదురుకున్నాడు, వదిలిపెట్టి వచ్చినాం, యాప్స్లో అతను ఉన్నాడు, పాత్ర ఉంది అని నేనంటానా? లేదని వరదాడి చెప్తాడో, ఎస్ఐ చెప్తాడో, పోలీసులు చెప్తారో చెప్పమను. ఎస్పీ గారికి తెలియకపోయిండొచ్చు,
ఎస్పీ గారు కళ్ళు కప్పి కింది స్థాయిలో వరదాడేడుకు దెబ్బకు భయపడి చెప్పింటారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎస్పీ గారు సిఐని ఎస్ఐని పిలిపించుకొని అడగమను, ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. ఏడబట్టుకున్నారు, మునివరం ఎందుకు వదిలేరు, వరదాడు ఏం చెప్పినాడు తెలుస్తుంది. ఈ సందర్భంగానే ఎస్పీ గారికి చెప్తానా, ఆయన వయస్సును చూసి, ఆయన ఘోషను చూసి, ఆయన మాటలను చూసి మీరు పొరపాటు పడితే నిజంగా పొరపాటు పడినట్టు ఎస్పీ గారు. ఈ ఊర్లో జూదం ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా 100కి 100 భాగాలు మీ డిఎస్పీ గారికి, మీ ఎస్ఐలకు, సిఐలకు పూర్తి స్వేచ్ఛను నువ్వు ఇచ్చి నేనుండా గోహెడ్ అని చెబితే ఇక్కడ కంట్రోల్ అవుతుంది. లేకపోతే వీళ్ళెవ్వరు జూదాలు కంట్రోల్ చేసే పరిస్థితే లేదు. జూదం అకౌంట్లు ఇచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండారు. జూదం సృష్టికర్తలందరూ కూడా వరదరాజరెడ్డి నీడలో చల్లగా ఉండారు. ఈరోజు నేను చెప్పిన ఈ బ్లాక్ మనీ వైట్ మనీగా మారే వ్యవహారం తైవాన్, జపాన్ అని చెప్పిన ఈ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ అనేది ఈరోజు పొద్దుటూరులో మొదలు. వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే ఈ జూదాలు కూడా పరిచయం. క్యాష్లో పరిచయం ఏంది, తైవాన్ వచ్చాది, జపాన్ వచ్చాది, గోవా వచ్చింది. ఈ పొద్దుటూరు 3 వచ్చినాయి కొత్తవి, తైవాను, జపాను, గోవా. ఇంకా ఏంటి రావాలన్నా పొద్దుటూరు వరదాడి నాయకత్వంలో, కొండాడి నాయకత్వంలో వస్తాయి. ఎస్పీ గారు దీన్ని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేయాలా.